ఎలా ప్రపోజ్ చేద్దాం? ఇలా మనం మంచి అరే మామ, నువ్వు ఇక్కడేం చేస్తున్నావురా? ఎంతో పెద్ద ప్లాన్ చేసి మమ్మల్ని సునీతను బయటకు పంపించేసిన. సో ఇప్పుడు 100 ఒకతే ఉంది, వచ్చేసేయి దా. అటు చూడు. నీ కుకింగ్ వచ్చా? వచ్చు. ఇప్పటికీ మా ఇంట్లో మా మమ్మీకి హెల్ప్ చేస్తూ ఉంటా. గ్రేట్. అండ్ ఐ లవ్ స్పెండింగ్ టైమ్ విత్ మై లవ్డ్ వన్స్. సూపర్ అబ్బా నువ్వు. నీకు ఎలాంటి అబ్బాయి ఇష్టం రిలేషన్షిప్కి? యాక్చువల్లీ అబ్బాయి ఎలా ఉన్నా ఇట్స్ ఫైన్, కానీ వాళ్ళ ఫ్యామిలీ తర్వాత ఫస్ట్ ప్రియారిటీ నాకే ఇవ్వాలి. నేను కూడా అంతే. నా గర్ల్ ఫ్రెండ్కే ఫస్ట్ ప్రియారిటీ ఇవ్వాలనుకుంటా. అండ్ అండర్స్టాండింగ్, కేరింగ్ ఉండాలి. యా డెఫినెట్లీ. అది ఉంటేనే కదా రిలేషన్షిప్ బాగుంటుంది. నేను నైట్ అంతా పులిహోర కలిపే రీల్స్ చూసినట్టున్నాడు. తెగ పులిహోర కలుపుతున్నాడు. నువ్వు ఆగు మామ. అవునా? విరాట్, నీకు రామాయణంలో అర్జున్ తెలుసా? రామాయణంలో అర్జునుడా? తెలీదా? ఇట్లా నీకు చెప్తా. దాదా ఈ మాత్రం తెలియకుండా దగ్గరికి ఎలా వచ్చావు నువ్వు? రామాయణంలో అర్జునుడా? నయ్యం వేడున్నాడని చెప్పలేదు. రెడ్డి ఇక్కడే ఉన్నాడు. హే, హాయ్. ఇక్కడే ఉన్నావా? సారీ చూసుకోలేదు. చూసుకోలేదా? వాడు బైసెప్స్ అడ్డొచ్చి ఉంటాయి. ఏంలే, సున్నుమమ్మతో వెళ్ళలేదా? వాళ్ళు కొంచెం దూరం ఉంటారు కదా, లేట్ అవుతుందని ఎర్లీగా వెళ్ళిపోయారు. అయ్యో. నువ్వు? నా బండి పోయింది. పోయిందా? అదే పెట్రోల్ అయిపోయింది. నువ్వెలా వెళ్తావు? నేను కూడా బైక్ తీసుకురాలే, సో ఆటోకి వెళ్దాం అనుకుంటున్నా. ఆటోకి వెళ్దామా? నువ్వు వస్తావా? సరే దా. ఇప్పుడు తిని ప్రపోజ్ చేస్తే తిట్టదు కదా? అమ్మా దేవుడా, తిట్టకుండా చూడు. ఎలా? ఏమైంది రెడ్డి? అది ఆటోలు త్వరగా బుక్ అవ్వాలని మంత్రాలు చదువుతున్నాడు. ఆటోలు బుక్ అవ్వలే. నాకయ్యిందిగా. అయిందా? ఈ ఆటోగాళ్ళు ఇంతే. పురుషులు పక్కన ఉన్నా కూడా పట్టించుకోరు. అదే ఆటోలు బుక్ చేస్తే మాత్రం 60 కిలోమీటర్ల దూరంలో ఉన్నా కూడా ఎక్కించేసుకుంటారు. జెండర్ బయాస్. ఏ ఆటో వచ్చిందా? అన్నా 2041. పదండి అన్నా. ఇప్పుడు ఐ లవ్ యూ అని ప్రపోజ్ చేస్తే ఆ మ్యాగీ హెయిర్తో మెడచుట్టేది కదా. బ్యాగ్లో బుక్స్ ఏముంటాయా, లేకపోతే పెప్పర్ స్ప్రే కూడా మెయింటైన్ చేస్తుందా? ఎందుకైనా మంచిది, కొంచెం జాగ్రత్తగా చెప్తాం. దేవుడా, ఎలా ప్రపోజ్ చేద్దాం? ఐ లవ్ యూ వందనా. అందరూ లవ్ యూ చెప్పడమే, పెళ్ళి మాత్రం ఎవడు చేసుకోడు. అమ్మో, ఇంకోలో ప్రపోజ్ చేద్దాం. విల్ యూ మ్యారీ మీ? చదువుకునే టైంలో మ్యారేజ్ ఏంటి? వెళ్ళి చదువుకోండి ఫస్ట్. పాయింటే. ఏ ఏమైంది? సారీ, అలా కూడా వద్దు. ఈసారి గట్టిగా ప్రపోజ్ చేద్దాం. విల్ యూ మై బెటర్ హాఫ్? చెప్పేసే చెప్పు. సార్ 300 అయింది. చెప్ప 300? ఇది ఎక్కడికి వెళ్ళింది? ఎక్కడ్రా? అన్నా డబ్బులు. ఆ బుక్స్ అమ్ముకో. బుక్సా? హే, ఏంటి ఎక్కడ దిగిపోయావు? యాక్చువల్లీ మా ఫ్రెండ్ వాళ్ళ ఇల్లు ఇక్కడే, సో మీట్ అయి వెళ్దామని. అయినా నువ్వేంటి? సరే, నేను కూడా వస్తా పద. అయినా నీకెందుకు ఇబ్బంది? ఐ విల్ గో, నువ్వు వెళ్ళు. అరే, నాకేం ఇబ్బంది లేదు. ఇన్ఫ్యాక్ట్ నాకు కూడా వాక్ చేయాలని ఉంది. ఓకే. ఎలా మాట్లాడాలి? నీకు విషయం తెలుసా? దిస్ ఈజ్ అవర్ ఫస్ట్ వాక్.
ఇంగ్లీష్లో ఏమైనా తప్పుగా అన్నానా? బట్ ఇట్ వోంట్ బి లాస్ట్. నువ్వే చూస్తే చాలులే మనసే ఆగదే కుదురే లేనే లేదులే నీ వల్లే ఎదురే ఎదురే తిరిగిన ఏంజెల్ నువ్వులే అదిరే అదిరే వెన్నెలే నీవులే ఓయ్ వందనా, నువ్వే చూస్తే చాలులే మనసే ఆగదే నీతో మాట్లాడాలి. లేనే లేదులే నీ వల్లే ఎదురే ఎదురే తిరిగిన ఏంజెల్ నువ్వులే అదిరే అదిరే వెన్నెలే నీవులే మా ఇద్దరి పెళ్ళిలో స్వీట్స్కి బొబ్బట్లు పెడదామా, సున్నుండలు పెడదామా? కాల్ చేద్దాం. రెడ్డి. హలో. వందనా, నీకోటి చెప్పాలి. ఏంటి? నీ సీక్రెట్ ఫ్రెండ్ నేనే అనా? నో వస్తే బాగున్నా అనుకున్నా, కానీ రాలేదు. జస్ట్ కిడ్డింగ్. నాకు తెలుసులే నీకు రాలేదని. నీకెలా తెలుసు? బికాస్ విరాట్కి వచ్చింది కాబట్టి. ఓహ్ విరాట్. రాడ్డు కావాలా నాయనా? ఇప్పుడే వేడివేడిగా కాల్చిన 90mm రాడ్. నీకు ఇంకోటి చెప్పనా? నాకు సీక్రెట్ ఫ్రెండ్ లో కూడా విరాటే వచ్చాడు. మరో రాడ్డు కావాలా నాయనా? 2 రాడ్లు కలిపితే ఇంకా బాగుంటుంది. పెద్ద రాడ్డు అంటే మీరు ఏంది? అదే మీకు మంచి సింక్లో ఉందంటున్నా. బాగా కలిసి వచ్చిందిలే. ఇంక ఉంటా మరి. సరే బాయ్. లాస్ట్ ఎపిసోడ్లో పాట కూడా వేసుకున్నా కదరా. ఆకాశానికి బ్లాక్ పెయింట్ ఎవరేసి ఉంటారబ్బా? ఇట్రా రా చిన్ను. ఏమైంది మామా? ఇట్రా, ఇక్కడ నించో. మొన్న ఇదే ప్లేస్లో నించో ఏమన్నావురా? నేనేమన్నా? చిట్టి ఒకవేళ నాకే వచ్చినా నీకే ఇచ్చేస్తా మామా అని అన్నావా? అన్నానా? అనే ఉంటా కదా. మరి నీకో నాకు రావాలి కదరా. ఆ పైసా కాడికి వచ్చింది ఎట్రా? ఈ ప్రపంచంలో ఉన్న దరిద్రం అంతా నా దగ్గర ఉన్నట్టుందిరా. సీక్రెట్ ఫ్రెండ్ నేను ప్లాన్ చేయడం ఏంటి, అది బాడీకి వర్కౌట్ అవ్వడం ఏంటి? నా సిచ్యువేషన్ ఎలా ఉందో తెలుసారా? నేను వేసుకున్న దోశ మీద ఆడెవడో కారం పొడి జల్లుకుని తినేస్తున్న ఫీలింగ్ వచ్చేస్తుందిరా. మామ దోశ అంటే గుర్తుకొచ్చింది సరలక్ష్మి హోటల్లో ఆంటీ. రేయ్ ఇలా కాదు, మనం సిట్టింగ్ వేసే మాట్లాడుకుందాం. రే ఇంత తెచ్చిన ముందు పడుతుంది. స్టఫ్ దొప్పేస్తున్నాడు. ఏం ఫ్రెండ్ తెచ్చి. ఒకటి 2 3 జీవితం. ఒరే సోమేష్, మామ మీ నాన్న టీ షాప్ లో పనిచేసేవాడు కదరా. అంత కట్టగల ఈ చెప్పారు. గ్లాసులు చూస్తే అర్థం కావట్లేదేంట్రా? మందు కూడా ఈ గ్లాసులు ఎవరైనా తెస్తాడేంట్రా? మామా, ఏ గ్లాస్ లో తాగుతున్నాం అన్నది కాదురా, ఏ బ్రాండ్ తాగుతున్నాం అన్నది ఇంపార్టెంట్. ఇలాంటి నీ తెలివినే నా. హాయ్ బ్రో. హాయ్ బ్రో. గుడ్ మార్నింగ్. ఆల్ గుడ్ కదా? వాడు గాని ఒకవేళ నాకు కనిపిస్తే కనిపిస్తే వాడి మొహం కూడా చూడండిరా. వాడి మొహం కూడా చూడండి. వాడు ఒకవేళ ఎదురొచ్చాడనుకో, ఎదురొస్తే పక్క నుంచి వెళ్ళిపోతారా? పక్క నుంచి వెళ్ళిపోతాను. బ్రో ఈరోజు ఏంటో గుర్తుంది కదా? ఈరోజు బ్రో సీక్రెట్ ఫ్రెండ్ ఈరోజు కాదు బ్రో, రేపు. గిఫ్ట్లు ఇచ్చుకునేది కూడా రేపే. అది కాదు బ్రో, ఈరోజు మిడ్ ఎగ్జామ్స్.
ఏంటి ఈరోజు మిడ్ ఎగ్జామ్సా? బ్రో మా ఓడికి మిడ్ ఎగ్జామ్స్ గురించి తెలియదు బ్రో. మధ్యలో బెంచ్ లో కూర్చున్న అమ్మాయిని ఏ యాంగిల్ నుంచి చూస్తే కరెక్ట్ గా అనిపిస్తుందో అవి మాత్రమే తెలుసు. ఊరుకోరా బ్రో, నాకు సరిగ్గా టైం టేబుల్ కోసమే తెలియదు బ్రో. అప్పుడే మిడ్ ఎగ్జామ్స్ ఏంటి బ్రో? ఎగ్జామ్స్ ఇంపార్టెంట్ బ్రో. మీ టాపర్ జాతి ఏంటి బ్రో? కంట్రోల్ కంట్రోల్. అదే దేవుడు దండం పెట్టుకోండి. అల్లా యేసు ప్రభు, ఓం నమ శివాయ. వెళ్దాం. అవునరా, మీకు మిడ్ ఎగ్జామ్స్ కోసం తెలుసారా? తెలుసు. మరి చెప్పలేదేరా? అదేం పెద్ద ఇంపార్టెంట్ అనిపించలేదు మామ. అంత ఇంపార్టెంట్ అనిపించలేదా? నిన్న రాత్రి అంతకన్నా ఇంపార్టెంట్ టాపిక్లు ఏం మాట్లాడారో గుర్తుందారా? సిగరెట్లు అసలు కాల్చకూడదురా, పీలుస్తుంటే లోపలికి పొగ వెళ్తుందిరా. సిగరెట్ అంటే గుర్తుకొచ్చింది. ఈ మధ్యన రేట్లు పెంచేశాడు రా. 18 రూపాయలది 19 రూపాయలు చేశాడు. అదే నైట్ టైం 5 రూపాయలు ఎక్స్ట్రా తీసుకుంటున్నాడు రా. అబ్బబ్బా. అరే మామ, ఈ చిప్స్ ప్యాకెట్లా చిప్స్ తక్కువ ఉండి మొత్తం గాలే ఉంటుందిరా. మీకు విషయం తెలుసా? మొన్న మా ఫ్రెండ్ వానికి ఆక్సిజన్ సిలిండర్ దొరకకపోతే చిప్స్ ప్యాకెట్స్ ఇచ్చిరంట. అవునా? మా పీజీలో పులిహోరలో పల్లీలు మాడిపోతున్నారా. అయ్యో. అరే మామ, మా విలేజ్ లో ప్రెసిడెంట్ ఉంటాడు కదా, వాళ్ళ గేది నిందంట. రే పాలాడి మీకు మ్యాన్షన్స్ బాటిల్ సిగరెట్ పెట్టి ఎక్కువ అయిపోయిందారా మీకు మిడ్ ఎగ్జామ్స్ కన్నా? పదండి, మీరు పేపర్ మీద పెన్ పెట్టండి. నేను రే ఈ క్వశ్చన్ చదువు పక్క వస్తుంది, ఓకేనా? రే సార్, ఇక్కడ ఏమైనా పార్టీ జరుగుతుందా? లేదు సార్. లేదు సార్, యాక్చువల్లీ ఎగ్జామ్ మర్చిపోయారా? కదా, ఒక్కొక్కడు ఒక బెంచ్లో కూర్చోండి. నేనందరి లెక్క కాదు, తెలుసు కదా నా గురించి. చీటింగ్ చేసిరో ఒక్కొక్కటి పేపర్ చింపేస్తా. జై బాలయ్య. అమ్మా, బ్రెయిన్ అంతా మ్యాగీ నూడిల్స్లోనే ఉన్నట్టుంది. రే కొంచెం పోబే. ద ఫండమెంటల్స్ ఆఫ్ పుష్పరాజ్. చూపిరా. ఊరిని గంధపు చెక్కలు శ్రీవలి దెబ్బలు పడతాయిరా. ఓకే సార్, వస్తున్నా సార్. నేను 10 minutesలో వస్తా. నా ఫేవరెట్ స్టూడెంట్ని ఇక్కడ పెట్టి పోతున్నా. కథలు పడ్డారో తొడక్కలు తీస్తా ఒక్కొక్కనికి. అమ్మా ప్రేరణ, కొంచెం ఈడుండమ్మా. ప్రేరణ ప్రేరణ ప్రేరణ. రే మామా, రే తప్పురా. ఎప్పాది కాదురా. అమ్మయ్య. Yes. రే చిన్నగా సైలెన్స్. ఎవరైనా అల్లరి చేస్తే సార్ చెప్తా. అందరూ రాసిస్తున్నారు, ఐఏఎస్ ఐపీఎస్ అయిపోతారేమో. నా మట్టి బుర్ర కూడా వస్తలేదు. మేడం ప్లీజ్, कॉलेज हाई फीस, मेरा मदर का 2 बैंगल सोल्ड आउट, एग्जाम फेल, मेरे को नाइफ उठे, प्लीज मैडम. సరే సైలెంట్ గా రాసుకోండి, నేను బయట ఉంటా. అరే 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 నేనెట్లా రాయాలరా? మొత్తం జిరాక్స్ చేసేస్తా. ఎక్స్క్యూజ్ మీ, అన్న ఆన్సర్ షీట్ మొత్తం తీసేసుకున్నాడు. అరే ఇవ్వరా ప్లీజ్ రా. అరే నేనేం రాయాలరా? అరే అరే పేపర్ ఇవ్వే సాలే. వందనా, ఒకసారి ఆన్సర్ షీట్ చూపించొచ్చు కదా? ఆగు, పేపర్ అడుగుతుంటే. ఏ ఇవ్వరా పేపర్. ఇంకోటి నాగి. పొద్దున్నే లేస్తే మొదలు ఎన్నెన్నో ఎగ్జామ్లు, ఇంటర్నల్లు, ఎక్స్టర్నల్లు, సెమిస్టర్లు. వీటన్నిటి మధ్య ఓ టాపర్ పిల్ల పేపర్ చూస్తే, ఆ పేపర్ పైన పెన్ను చూస్తే, నా క్వశ్చన్ చూస్తే, దాని ఆన్సర్ చూస్తే, శాంతి మనశ్శాంతి శాంతియో. అందుకే చూపించండి
చూపించండి మీరు రాసిందంతా దాచుకోకండి తెలివితేటలమ్మాయి అంటే ఆక్సిజన్ లాంటిదే హే చూపకుండా పోతుంటే మా ఊపిరే ఆడదే మీరిట్టా చూపితే ఫెయిల్యూర్స్ ఇక ఉండరే మీ ఆన్సర్ షీట్కే దాసోహం మేములే మీ ర్యాంకులు కొట్టే పాపలే మరి క్వశ్చన్ ఆన్సరో స్లిప్పో పేపరో ఏదో ఒకటే చూపించండి మీరు ఎంత బాగా రాసినా ఆన్సర్ షీట్ మీద క్వశ్చన్ పేపర్ పెడితే చూడడం కుదరదు పేపర్ తీసి పుణ్యాలే చెయ్యండి చూపించండి చూపించండి సార్ వస్తున్నారు. అమ్మో అనవసరంగా పాట పాడి బొక్క రే చెప్పరా రాసావా? అందరూ హ్యాపీగా ఉన్నారు రే చిన్ను చెప్పరా. ఏంట్రా అంత హ్యాపీగా ఉన్నావు అంత బాగా రాసావా అరే నాకేంట్రా 100 దాంట్లో చూసుకొని యాజ్ ఇట్ ఈస్ దించేసిన. అమ్మని అమ్మ. అరే సోమేష్ మరి నువ్వురా నేను కూడా రా సేమ్ టు సేమ్ వందన పేపర్ దింపేసా. అమ్మని ఈడుకున్నా ఓరే దేవుడు, మమ్మ నువ్వు నేను కూడా ఆల్మోస్ట్ వందన దాంట్లో నుంచి దింపేసా. ఇది కూడానా? వందనా వందనా అంత బాగా ప్రిపేర్ అయ్యావా ఆ, అంటే వందనా వందనా ఆ? నిజంగా అంత బాగా రాసావా యాక్చువల్లీ నేను ఏం రాసినానంటే క్వశ్చన్స్ అండి కొరియన్ సిరీస్ కి కేర్ ఆఫ్ అడ్రస్ లో ఉంది. పెట్టుకోలేదు వందనా యూ కెన్ డూ దిస్. చిన్నప్పుడు చూసిన సినిమాల నుండి మొన్న నేర్చుకున్న కొత్త పాటల దాకా గుర్తొచ్చినవన్నీ రాద్దాం, పక్కా పేపర్ మాత్రం నింపుదాం. దేవుడికి దండం పెడుతుందా మనం కూడా పెడదాం మస్క మస్క చీకట్లో మల్లె తోట వెనకాల మా పటేలా కలుసుకో. ఓ మల్లా ప్రభు ఆశిక్ బనాయా ఆశిక్ బనాయా ఏ తిరిగిబే. జుమాంజీ మూవీలో డైనోజర్ ఇట్లా ఎగిరించి మేం వయసుకు వచ్చాం. అరే 20 ఏళ్ళు. అరే ఇప్పుడు చిమ్మ చిమ్మ సాంగ్లో ఎన్ని చిమ్మలు ఉంటాయిరా? నీకేమైనా ఐడియా ఉందా? నిన్న మా అమ్మ ఎన్ని బూతులు తిట్టింది. అడ్డమైన పనులన్నీ చేస్తూ దేనికి పనికిరావు. ఏ ఆగవయ్యా, ఏ తిరుగుబే, లేకపోతే మా అమ్మతో బూతులు తిట్టిస్తా. రీ నీ కప్ప మొహమాడా. అమ్మా మనమే టాపర్. నైస్ అమ్మా, అందరూ పోతున్నారనమాట. నేను ఒక్కనే పోతున్నాననే సాడ్నెస్ కన్నా మీరందరూ పోతున్నారనే హ్యాపీనెస్ ఎంత బాగుందో. రే అయినా మీరు అట్లా చూడకండి రా, మీరే నా పేపర్ తీసుకొని రాసుకోరు, నాకు సంబంధం లేదు. హే సునీత, ఎగ్జామ్ ఎలా రాసావు? బాగా రాశాను సార్. ఓకే, ఈవినింగ్ వెళ్ళేటప్పుడు ఒకసారి చెప్పు, నేను కూడా మీ వైపే రావాలి, ఓకేనా? స్వామి ఓకే. ఓ సారీ సారీ సరా. అరే రెడ్డి, యాక్చువల్లీ నిన్ను ఒకటి అడగాలి, కానీ ఇప్పుడు కాదు, ఈవినింగ్ కాల్ చేస్తా. ఫోన్ సైలెంట్లో పెట్టి మర్చిపోకే. చూస్తే చాలులే మనసే కుదురే వేడిక్కింది, ఈరోజు చల్లతో స్నానం చేస్తా. ఎదురే